రైతేడ్చిన రాజ్యము ఎద్దేడ్చిన యవసము ఉండదు బాగుండదనే సామెతొకటి ఉన్నది. అది కాంగ్రెస్ పాలనలోన నిజమైపోతున్నది. వరంగల్ సాక్షిగా వరంగల్ డిక్లరేషన్ అని ఆర్ట్స్ అండ్ సైన్స్ గ్రౌండ్ల ఢిల్లీ నుంచి రాహుల్ పప్పును తీసుకొచ్చి ఈ అసమర్థ గుంపు మేస్త్రి 4 ఏళ్లైతున్నది రైతులకు వరంగల్ డిక్లరేషన్ సభ పెట్టి. దాదాపుగా 2.5 ఏళ్లైతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. 10కి 15 అని చెప్పారు. అన్ని పంటలకు బోనస్ అన్నారు, దాన్ని బోగస్ చేసిరు. అధికారంలోకి వచ్చిన తర్వాత పంట పెట్టుబడి సాయం ఇయ్యకుండా, యూరియా ఇయ్యకుండా, నీళ్లు ఇయ్యకుండా, అరాకొరగా పండిన పంటలను కొడకుండా రైతాంగాన్ని మోసం చేస్తున్నారు. ఆ మోసాన్ని ఎండగట్టడానికి రైతన్నల సాక్షిగా రామన్న ఉండగా వరంగల్లో సంగ్రామ సభ నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్క రైతన్న కూడా ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ మీద సమర శంఖం పూరించాలి. అందరూ నమస్కారం. ఈరోజు వరంగల్లో మే 6న రైతు సంగ్రహ సదస్సు. ఇదే ప్రాంతంలో రైతు డిక్లరేషన్ అని 33 హామీలు ఇచ్చి రైతు బంధు, రైతు భరోసా ఏది పడితే అది మాట్లాడి రైతులను మోసం చేసిన ఈ సన్నాసి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ఇలా రామన్న సంగ్రహ సదస్సు అని ఒక కార్యక్రమం మొదలుపెట్టుకొని రైతులకి రక్షణగా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ పెడితే ఇప్పుడే వాకింగ్ వచ్చిన వరంగల్లో వాకింగ్ వస్తే ఇక్కడ వింత వింత కనపడుతున్నాయి. మెగా రైతు మేళ. అసలు ఈ మెగా రైతు మేళ ఎప్పుడు పెట్టాలా? రైతు బంధు ఇచ్చినందుక, రైతు భరోసా 15,000 ఎగ్గొట్టినందుక, రుణమాఫీ చేయనందుక, కారం నీళ్ళు అయినందుక, కరెంట్ అయినందుక ఏం సాధించమని ఇంత పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టి రైతు మెగా మేళ. మళ్ళీ ఇక్కడ పెద్ద రైతు కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ ఎవరికి చేసినావు? ఈ రాష్ట్రంలో 40,000 కోట్ల పైగా రుణమాఫీ చేస్తా అని 15,000 కోట్లు చేసామని అసెంబ్లీ చెప్పి 23,000 కోట్లు పంది కొక్కు లెక్క తిన్నది మీ ప్రభుత్వం కాదా? తుమ్మల నాగేశ్వర గారు ఒకసారి చెప్పాలి. ఈ రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ బాలని మొత్తం విముక్తి కలిగించినట్టు ఎవరు చేసినావు? ఒకటి చెప్తున్నా, ఈ రాష్ట్రంలో రైతుల కళ్ళల్లో రక్తం చూసింది ప్రభుత్వం మీది. రైతు బంధు కోసం అడుక్కురు, కాలం నీళ్ళ కోసం అడుక్కురు, లాస్ట్కి పండించే యూరియా పత్రాల కోసం అడుక్కురు. ఇలా పంట పండితే ఆ పంటను కొనండి రాయని అడుక్కున్నా కానీ ఇలా అన్నం పెట్టని అడుక్కునే యాచకులు చేసిన అసమర్థ ప్రభుత్వం అనుమల రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఒక్కసారి గుర్తుపెట్టుకొని కేసీఆర్ గారు మీటింగ్ పెడితే ఎక్కడ పెడితే అక్కడ మీరు కూడా పెడుతున్నందుకు, కేసీఆర్ గారు ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ మీటింగ్ పెట్టి ఏదో రాక్షసానందం పొందుతున్నారు. మిమ్మల్ని రాళ్ళతో కొట్టే పరిస్థితి ఏర్పడుతుందని కొంచెం యాద్ చేసుకో రేవంత్ రెడ్డి గారు.